లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత వైనాడు ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్టాన్ని ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని, మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు. నేరస్తులు, దగాకోర్ల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత వైనాడు ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్టాన్ని ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని, మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు. నేరస్తులు, దగాకోర్ల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.